వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడి ఫైన్. రీసెంట్గా ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది భయ్యా. యాక్సిడెంట్ అయితే ఏమి జరగలేదు భయ్యా. నాకు యూట్యూబ్లో ఒక ఛానల్ ఉండేది భయ్యా. నా ఛానల్ పేరు bstchannel.com. నా ఛానల్ పేరు కొంచెం వెరైటీ ఉంది కదా. నా ఛానల్లో మూవీ రివ్యూస్, మూవీస్ కలెక్షన్స్ అండ్ బడ్జెట్ కంటెంట్ మీద చేసేవాడిని భయ్యా. ఉండేది అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. నా ఛానల్లో 1000 వరకు సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వరకు వాచ్ అవర్స్ ఉండేవి. అన్ఎక్స్పెక్టెడ్గా నా ఛానల్ టెర్మినేట్ అయిపోయింది. కొత్తగా ఛానల్ పెట్టుకోవచ్చు కదా అంటే అంత ఈజీ కాదు భయ్య. యాక్చువల్గా 6 months నుంచి కష్టపడుతున్నాను. ఒకవైపు నా జాబ్ చేస్తూనే మంత్లో ఒక 10 వీడియోస్ పెట్టడానికి కూడా ట్రై చేస్తున్నాను. నా ఛానల్ ఫాలో అయ్యే వరకు ఎవరికైనా కనుక ఈ వీడియో రీచ్ అవుతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు అల్లు అర్జున్ గారి మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ చూద్దాం విత్ బడ్జెట్. మీరు అల్లు అర్జున్ ఫ్యానా? ముందు దయచేసి లైక్ కొట్టని చెప్తా, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మూవీ గంగోత్రి. ఈ మూవీ 2003 రిలీజ్ అయింది. బడ్జెట్ 4 crores, కలెక్షన్ 14 crores. ఈ మూవీ కె రాఘవేంద్ర గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ సూపర్ హిట్. సెకండ్ మూవీ ఆర్య. ఈ మూవీ బడ్జెట్ 12 crores, కలెక్షన్ 36 crores. మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఈ మూవీ 2004 రిలీజ్ అయింది అండ్ సుకుమార్ గారు డైరెక్ట్ చేశారు. థర్డ్ మూవీ బన్నీ. ఈ మూవీ వినాయక్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 10 crores, కలెక్షన్ 35 crores. మూవీ 2005 రిలీజ్ అయింది, సూపర్ హిట్. ఫోర్త్ మూవీ హ్యాపీ. ఈ మూవీ 2006 రిలీజ్ అయింది. బడ్జెట్ 14 crores, కలెక్షన్ 42 crores. ఈ మూవీని కరుణాకర్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ యావరేజ్గా ఉంది. ఫిఫ్త్ మూవీ దేశముద్రు. ఈ మూవీని పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ 2007 రిలీజ్ అయింది. బడ్జెట్ 10 crores, కలెక్షన్ 16 crores. మూవీ బ్లాక్ బస్టర్ హిట్. సిక్స్త్ మూవీ పరుగు. ఈ మూవీ 2008 రిలీజ్ అయింది. బడ్జెట్ 15 crores, కలెక్షన్ 51 crores. మూవీ హిట్. ఈ మూవీ బొమ్మరేలు భాస్కర్ గారు డైరెక్ట్ చేశారు. సెవెంత్ మూవీ ఆర్య 2. ఈ మూవీ సుకుమార్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ 2009 రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 22 crores, కలెక్షన్ 68 crores. ఈ మూవీ యావరేజ్. నెక్స్ట్ మూవీ వరుడు. ఈ మూవీ బడ్జెట్ 25 crores, కలెక్షన్ 29 crores. ఈ మూవీని గుణశేఖర్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ 2010 రిలీజ్ అయింది అండ్ ఫ్లాప్గా ఉంది. నెక్స్ట్ మూవీ వేదం. ఈ మూవీ బడ్జెట్ 21 crores, కలెక్షన్ 72 crores. ఈ మూవీ 2010 రిలీజ్ అయింది. క్రిష్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ హిట్ స్టాటస్ అందుకుంది. నెక్స్ట్ మూవీ బద్రీనాథ్. ఈ మూవీ బడ్జెట్ 53 crores, కలెక్షన్ 41 crores. ఈ మూవీ 2011 రిలీజ్ అయింది. వివి వినాయక్ గారు డైరెక్ట్ చేశారు. మూవీ అయితే ఫ్లాప్. నెక్స్ట్ మూవీ జులై. ఈ మూవీ బడ్జెట్ 34 crores, కలెక్షన్ 104 crores. ఈ మూవీ 2012 రిలీజ్ అయింది. త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెక్స్ట్ మూవీ ఇద్దరు అమ్మాయిలతో. ఈ మూవీ బడ్జెట్ 40 crores, కలెక్షన్ 56 crores. ఈ మూవీ 2013 రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేశారు. మూవీ యావరేజ్. నెక్స్ట్ మూవీ రేసుగుర్రం. ఈ మూవీ బడ్జెట్ 50 crores, కలెక్షన్ 130 crores. ఈ మూవీ 2014 రిలీజ్ అయింది. సురేంద్ర రెడ్డి గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది. నెక్స్ట్ మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ మూవీ బడ్జెట్ 50 crores, కలెక్షన్ 95 crores. ఈ మూవీ 2015 రిలీజ్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేశారు. మూవీ హిట్ అయింది. నెక్స్ట్ మూవీ రుద్రమదేవి. ఈ మూవీ బడ్జెట్ 80 crores, కలెక్షన్ 96 crores. ఈ మూవీ 2015 రిలీజ్ అయింది. గుణశేఖర్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ జస్ట్ హిట్ అంతే. నెక్స్ట్ మూవీ సరైనోడు. ఈ మూవీ బడ్జెట్ 55 crores, కలెక్షన్ 129 crores. ఈ మూవీ 2016 రిలీజ్ అయింది. బోయపాటి శ్రీను గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెక్స్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం. ఈ మూవీ బడ్జెట్ 55 crores, కలెక్షన్ 120 crores. ఈ మూవీ 2017 రిలీజ్ అయింది. హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేశారు. మూవీ సూపర్ హిట్. నెక్స్ట్ మూవీ నా పేరు సూర్య. ఈ మూవీ బడ్జెట్ 65 crores, కలెక్షన్ 140 crores. ఈ మూవీ 2018 రిలీజ్ అయింది. వంశీ గారు డైరెక్ట్ చేశారు. మూవీ వచ్చేసి ఫ్లాప్. నెక్స్ట్ మూవీ అలవైకుంఠపురంలో. ఈ మూవీ బడ్జెట్ 100 crores, కలెక్షన్ 275 crores. ఈ మూవీ 2020 రిలీజ్ అయింది. త్రివిక్రమ్ శ్రీను గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెక్స్ట్ మూవీ పుష్ప. ఈ మూవీ బడ్జెట్ 250 crores, కలెక్షన్ 365 crores. ఈ మూవీ 2022 రిలీజ్ అయింది. సుకుమార్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్.
నెక్స్ట్ మూవీ పుష్ప 2. ఈ మూవీ బడ్జెట్ 300 crores. ఈ మూవీని సుకుమార్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ 2024లో రిలీజ్ అయిపోతుంది. మీరు అల్లు అర్జున్ గారు ఫ్యాన్ అయితే డెఫినెట్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు అండ్ షేర్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.